ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ మనకు 14th నుంచి 20th వరకు జరుపుకోవడం తెలిసిందే. ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా మనం ఇలాగ జరుపుకున్నప్పుడు కొన్ని క్వాలిటేటివ్ చేంజెస్ కూడా తేవడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఫాస్ట్గా పురోగతి చెందుతూ ఉంది. మేజర్లీ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ మోర్ రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, లేదంటే ఎనర్జీ కన్జర్వేషన్ కావచ్చు, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ, ఈ రెండు కూడా పెంపుదల విషయంలో మనకు ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా పురోగతి సాధిస్తూ ఉంది. సో దానికి సహకరిస్తున్న అందరూ విద్యుత్ శాఖ సంబంధించిన అందరూ ఆఫీసర్స్, మేబీ జెన్కో, ట్రాన్స్కో, లేదంటే ఇంకా డిస్కమ్స్ అందరూ ఆఫీసర్స్కు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పబ్లిక్లో కూడా మనకి ఎనర్జీ కన్జర్వేషన్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. సో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ప్రతి ఇంట్లో ఐ థింక్ అంటే ఇంతకుముందు వేస్టేజ్ నుంచి సేవింగ్కి అందరూ కూడా మనకి ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ వక్తలు చెప్పినట్లు మనకి పిల్లలకి బేసిక్గా అంటే వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా దే విల్ బీ ది మేజర్ ఐ మీన్ లైక్ దే విల్ బీ ప్రాపర్ క్రియేటర్స్ ఆఫ్ ద అవేర్నెస్ అట్ వేరియస్ లెవెల్స్. అండ్ అంటే ఒకటి సజెషన్ అంటే విల్ ట్రై టు టాక్ టు ద డియూ ఆల్సో. సో జనరల్గా మనకి ప్రతి క్లాస్లో కూడా ఈ క్లాస్ లీడర్స్ అని రకరకాల ఉంటారు. అలాగే ఒక ఎవ్రీ 2 or 3 డేస్కి ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో ఎనర్జీ లీడర్స్గా కూడా వాళ్ళని నేమింగ్ చేసి వాళ్ళకి ఆ స్కూల్ కానీ ఆ కాలేజ్ కానీ లేదంటే ఆ ప్రెమిసెస్లో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మీద అంటే అన్నెసరీగా తిరిగే ఫ్యాన్లు, లేదంటే అన్నెసరీగా వెలిగే లైట్లు కానీ, లేదంటే ఇతరత్ర వాటిని సంబంధించి కొద్దిగా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వాటిని ఆపేసేసి కొద్దిగా పవర్ సేవ్ చేసేదానికి కొద్దిగా నేర్పిస్తే ప్రాబబ్లీ అందరిలో కూడా ఆ వయసులో ఇంకా బెటర్గా వాళ్ళకి దీని మీద అవేర్నెస్ ఇన్కల్కేట్ అవుతుందని భావిస్తున్నాను. ఐ థింక్ వీ విల్ ఆల్సో ట్రై ఆన్ దట్ ఫ్రంట్. అట్ ద సేమ్ టైం మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ మీద ఆల్రెడీ మనకి 5 స్టార్ రేటింగ్ కలిగిన ఎన్నో అప్లయన్సెస్ వచ్చాయి మనకి కంట్రీలో. అలాగే అంటే మనము డే టు డేలో వాడే అప్లయన్సెస్ కావచ్చు, అలాగే అదర్వైజ్ మనం డొమెస్టిక్గా వాడే అన్ని అప్లయన్సెస్లో కూడా 5 స్టార్ రేటింగు ఇంక్లూడింగ్ లైట్స్, ఫ్యాన్స్ ఇప్పుడు రావడం జరిగింది. సో ఖచ్చితంగా అందరూ కూడా మనము అవి ప్రమోట్ చేస్తే కన్నా మనకి ఓవరాల్గా ఎనర్జీ సేవింగ్ పెరిగి అండ్ కంట్రీ యాజ్ ఎ హోల్ కూడా మనకి కార్బన్ ఫుట్ ప్రింట్ కానీ ఇన్ని కూడా బాగా తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి ఆల్రెడీ మనకు కేకే రాజు గారు చెప్పారు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మరింత R&D జరగాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని ఏరియాస్ రెన్యూవబుల్ ఎనర్జీకి అయితే సూటబుల్గా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మనము వాటిని ఆ ఏరియాస్ అన్ని ఆప్టిమైజ్ చేసుకొని ఖచ్చితంగా మనము లోకల్ లెవెల్లో కూడా రెన్యూవబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఇక్కడ సిటీలో కూడా VPT వాళ్ళు కావచ్చు, లేదంటే ఈవెన్ ఐ థింక్ స్టీల్ ప్లాంటు, NTPC, అలాగే GVMC వీళ్ళందరూ కూడా మనకి సోలార్ ఎనర్జీని చాలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఒక 10 మెగావాట్, 1 మెగావాట్, కొన్ని చోట్ల ఫ్లోటింగ్ సోలార్ ఈవెన్ ఐ మీన్ ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేశారు. సో ఇది కాకుండా అదనంగా మళ్ళీ GVMC వాళ్ళు ఇంకొక 10 మెగావాట్స్ కూడా టేకప్ చేస్తున్నట్టు నాకు తెలిసింది. సో లైక్ వైజ్ లోకల్గా అంటే ఎనర్జీ సంబంధించిన డిపార్ట్మెంట్సే కాకుండా ఎవరైతే మనకి ఎవరైతే క్లయింట్స్ లేదంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో లార్జ్ స్కేల్ కన్జ్యూమర్స్, సో వాళ్ళు కూడా మనకి వాళ్ళ లెవెల్లో ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి వాళ్ళు ఇనిషియేటివ్స్ టేకప్ చేస్తే డిపెండెన్సీ ఆన్ ది అదర్ ఫ్యూయల్ ఎనర్జీస్, మనకు కన్వెన్షనల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తగ్గుతుంది. సో దట్ మనకు ఇండైరెక్ట్గా పొల్యూషన్ కానీ మళ్ళీ ఎకో ఫ్రెండ్లీ క్లైమేట్ కూడా మనం అచీవ్ చేసేదానికి పాటలు పరిచిన వాళ్ళం అవుతాం. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ మెసేజ్ని మీరు దయచేసి ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ మెసేజ్ని ఇంటింటికి తీసుకెళ్ళగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇక్కడ అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారికి, ఏపీ EPDCL CMD తేజ గారికి, వేదిక మీద ఉన్న EPDCL ఉన్నతాధికారులకు, ఇక్కడ విచ్చేసిన ఎంప్లాయీస్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే మనకి సహజ వనరులు అనేవి ప్రపంచంలో భూమి మీద సహజ వనరులు అనేవి రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రీసోర్సెస్ని మనం చాలా పొదుపుగా, చాలా బాధ్యతగా వాడాల్సిన అవసరం ఉంది. ఇందాక ఇద్దరు స్టూడెంట్స్ కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. చిన్న చిన్న విషయాలే ఎనర్జీ సేవింగ్లో మనం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే
మన వ్యక్తిగత ప్రవర్తన మీదే మన పొదుపు అనేది ఆధారపడుతుంది. మన ఆదాయం పొదుపు చేయాలన్నా, ఎనర్జీని పొదుపు చేయాలన్నా మన పర్సనాలిటీ మీద ఆధారపడి మన వ్యక్తిగతంగా ఎలా బిహేవ్ చేస్తాం అనే దాని మీదే మన పొదుపు ఆదా చేయడం కూడా ఉంటుంది. మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని, ఇందాక పిల్లలు చెప్పినట్టు చిన్న టీవీ రిమోట్ ఆఫ్ చేసిన తర్వాత, నేను ఇందాక ఎక్కడో చదివాను దీని గురించి వచ్చినప్పుడు 1.3 మెగావాట్స్ 1.3 మెగావాట్స్ సుమారు రమారమి వేస్ట్ అవడం జరుగుతుంది. అలా ఒక ఛార్జర్ అడాప్టర్ పెట్టిన తర్వాత ఛార్జరు సెల్ ఫోన్ నుంచి తీసేసాం కదా అని నెగ్లెక్ట్ చేయడం వల్ల దాని కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అదేవిధంగా అప్లయన్సెస్ సంబంధించి 5 స్టార్ రేటెడ్ ఏదైతే తక్కువ పవర్ తీసుకుని ఎక్కువ మనకి బెనిఫిట్స్ ఇస్తాయో, ఎక్కువ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏసీస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రిడ్జెస్ అవ్వచ్చు, టీవీస్ అవ్వచ్చు, వీటన్నిటి మీద కూడా మన కాస్ట్ ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా సో ఎనర్జీ సేవ్ చేయడం ద్వారా మనల్ని భవిష్యత్ తరాలకి ఎలాంటి ఇబ్బంది ఆటంకం లేకుండా భవిష్యత్ తరాలకి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం ఎనర్జీ సేవ్ చేయడం ద్వారా. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు గతంలో ఇప్పుడు ఎల్ఈడి బల్బు సంబంధించి లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి కూడా మనం కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీలో కూడా మనం బిల్డింగ్స్ దగ్గర నుంచి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. రెన్యూబుల్ ఎనర్జీ మీద కూడా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం వల్ల, ఎందుకంటే ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీలో మన స్టేట్ ఇండియాకే రోల్ మోడల్. ఆల్మోస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లోనే 14,000 మెగావాట్స్ ప్లాంట్స్కి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రాసెస్లు ఉన్నాయి. రెన్యూబుల్ ఎనర్జీలో ఈరోజు మనకు ఫస్ట్ నెంబర్ 1 అవార్డు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి డిస్కషన్స్, ఇలాంటి డిబేట్స్ ఇందాక సిఎండి గారు చెప్పినప్పుడు అరికథల్లో అవ్వచ్చు, బుర్రకథల్లో అవ్వచ్చు, లేకపోతే యాడ్స్ ద్వారా అవ్వచ్చు, చిన్న స్కూల్స్లో లేదా కాలేజెస్లోని స్కూల్స్లోని కూడా దీని మీద ఎక్కువ సెమినార్స్ లాంటివి పెట్టి డిస్కషన్స్ పెట్టి ఇది ఒక సబ్జెక్ట్ కింద కూడా ఎనర్జీ సేవింగ్ అనేది ఒక సబ్జెక్ట్ కింద కూడా గవర్నమెంట్స్ తీసుకొస్తే భవిష్యత్ తరాలకు మనం మంచి వాతావరణాన్ని, మంచి క్వాలిటీతో ఉన్న ఎనర్జీని ఇవ్వగలుగుతామని మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలుగజేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెయిన్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇండస్ట్రీస్, వీళ్ళందరికీ కూడా ఎనర్జీ కన్జర్వేషన్ మీద అవగాహన కల్పించడానికి వేరియస్ యాక్టివిటీస్ లాస్ట్ 1 వీక్ త్రూ అవుట్ ద ఈపీడీసీఎల్ జ్యూరిస్డిక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా వైజాగ్ జిల్లాలో మరియు వైజాగ్ సిటీలో కూడా రకరకాల కాంపిటీషన్స్, పిల్లలకి ఎలక్యూషన్, డ్రాయింగ్స్, ఇటువంటి కాంపిటీషన్స్, ప్లస్ వైజాగ్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా ఎనర్జీ కన్జర్వేషన్కి వేరియస్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈపీడీసీఎల్ ఇన్ జనరల్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా చాలా ఫస్ట్ ఇన్ ద కంట్రీ కంటిన్యూస్గా వస్తూ ఉంది. ఈవెన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈవెన్ జస్ట్ 2 days ago మన స్పెషల్ సిఎస్ గారు he received a medal, he received a prize from President of India for being first in the country, state being first in the country for energy conservation initiatives. ఈ ఇనిషియేటివ్స్లో ఆల్మోస్ట్ ఫ్రమ్ 2014, 15, 16 అప్పటి నుంచి కూడా మనం ఎనర్జీ ఎఫిషియెంట్ లైట్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ బల్బ్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా చేయడము. అండ్ ఆల్ ఇండస్ట్రియల్ అందరికీ కూడా పర్ఫామ్ అచీవ్ ట్రేడ్ అని ఆ స్కీమ్లో ఎవరైతే ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీస్ వాళ్ళ ఇండస్ట్రీస్లో పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మనము సర్టిఫికేషన్ ఇవ్వడము, ఇట్లా రకరకాల ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వీ హ్యావ్ ఆల్మోస్ట్ సేవ్డ్ 3,000 crores ఆఫ్ మనీ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ఈపీడీసీఎల్ పర్వ్యూ ఇట్ సెల్ఫ్. అంటే మన ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా మనకి కేవలం భావితరాలకి, తర్వాత భవిష్యత్ తరానికి మనం మంచి చేసిన వాళ్ళమే కాకుండా ఇప్పుడు మనం కూడా ఎలా ఈవెన్ ఎనర్జీ కన్జర్వేషన్ చేస్తే ఫైనాన్షియలీ కూడా మనం మనీ కూడా మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో త్రూ దీస్ ఇనిషియేటివ్స్ విచ్ హ్యాపెండ్ స్కూల్స్లో రకరకాలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కానీ ఎలాగైతే ఇనిషియేటివ్స్ అన్నీ జరిగిన ఇనిషియేటివ్స్ ద్వారా ప్రజల్లో కూడా ఇంకా ఎక్కువగా ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది వెళ్ళాలి. అందరూ 5 star రేటెడ్ అప్లయన్సెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఏసీస్ కానీ హీటర్స్ కానీ అందరూ ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో ఏసీస్, హీటర్స్ అనేవి వెరీ కామన్ అయిపోయింది. అందరూ కూడా 5 star రేటెడ్ అప్లయన్సెస్ వాడితే ఈవెన్ దో ఇనీషియల్గా కొంత ఎక్కువ ఖర్చు ఉన్నా కానీ
ఓవర్ ద లైఫ్ టైం మీరు ఏదైతే మాకు బిల్ కడతారో ఈపీడీసీఎల్కి, దానిలోని సేవింగ్స్ ద్వారా ఈ డెఫినెట్లీ ఈ 5 స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ మీరు తీసుకుంటే డెఫినెట్లీ విల్ సేవ్ ఓవరాల్. సో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఇలాగే మన రాష్ట్రం ఇన్ జనరల్ అండ్ వైజాగ్ ఈపీడీసీఎల్ ఇన్ పర్టికులర్ ఇంకా ముందు కూడా రకరకాల ఇనిషియేటివ్స్ చేసి ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా కోరుకుంటున్నాము. నెక్స్ట్ శృతి, సెకండ్ ప్లేస్ అండి శృతి. తర్వాత జి శ్రావణి. జోన్ 3 ఏదండి? జోన్ 3 డి గారు. కాంపిటీషన్లో ఎస్ జగదీష్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. మన ఏపీపీడీసీఎల్ కంపెనీ సిఎండి గారిని అవార్డు ఇవ్వాల్సింది సార్. సరే అటు చూడు. అలానే మన సిఎండి గారిని థ్యాంక్ యూ సో మచ్ సార్ గారికి ఏపీపీడీసీఎల్ వైజాగ్ సర్కిల్ తరఫున చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. డైరెక్టర్ పిఎండ్ఎం కూడాను ఆయనే కాబట్టి ఆయనే ఇప్పుడు ఆయన కొన్ని